మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని అయితే మర్చిపోయారా? కొత్త పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో అర్థం కావట్లేదా, లేదా పాత పాస్వర్డ్ ఏంటో గుర్తు రావడం లేదా? అయితే డోంట్ వరీ గైస్, మీరు సరైన వీడియోని ఓపెన్ చేశారు. సో ఈ వీడియోలో నేను మీకు పాత పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను. మర్చిపోయిన పాస్వర్డ్ని ఎలా మనం చూసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. సో అండ్ అదేవిధంగా పాత పాస్వర్డ్ సహాయం లేకుండానే ఒక కొత్త పాస్వర్డ్ని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అండ్ అదేవిధంగా పక్కన వచ్చిన నోటిఫికేషన్ బెల్ మీద ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుండి నాకు కాంటాక్ట్ అయ్యి నాకైతే మెసేజ్ చేయొచ్చు మీరు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. అండ్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ పైన ట్యాప్ చేసి మీరు instagram.com అని సెర్చ్ చేయండి. ఈ విధంగా నేనైతే సెర్చ్ చేస్తున్నాను కదా, సో మీరు కూడా ఇదే విధంగా సెర్చ్ చేయండి. కావాలంటే ఈ instagram.com లింక్, ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను అవైలబుల్గా పెడతానన్నమాట. సో అక్కడ నుండి కూడా మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయచ్చు. అండ్ ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ పైన ట్యాప్ చేయండి. సో లాగిన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఫార్వర్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి లేదా మీ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ బెటర్ నా సజెషన్ ప్రకారం ఇక్కడ మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇది మన ఛానల్ యొక్క నేమ్ అయితే మన ఛానల్ యొక్క ఐడి అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ సెండ్ లాగిన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ ఇట్స్ యూ టు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ అ రోబోట్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. సో గైస్, నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీ ఈమెయిల్ ఐడికి లింక్ అయితే వెళ్తుంది అన్నమాట. లాగిన్ లింక్ అయితే వెళ్తుంది మీ ఈమెయిల్ ఐడికి. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి ఇన్ కేస్ మీ ఈమెయిల్ ఐడి లింక్ లేకపోతే మీ మొబైల్ నెంబర్కి లింక్ వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కూడా లింక్ లేకపోతే ఎలా రీసెట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ మీ మైండ్లో ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వెళ్తుంది. సో మీరు ఓకే పైన ట్యాప్ చేయండి. సో ఓకే పైన ట్యాప్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మీరు. సో ఈ విధంగా జీమెయిల్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో జీమెయిల్ యాప్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు, నాకు ఇన్స్టాగ్రామ్ నుండి ఒక మెయిల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుండి మనం మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ యువర్ పాస్వర్డ్ అంటే ఇక్కడ నుండి మనం ఒక కొత్త పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. లేదంటే కావాలంటే మనం ఇక్కడ లాగిన్ యాజ్ దానిపైన ట్యాప్ చేసి మనం డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ యాప్లో ఈ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఇక్కడ నేను లాగిన్ అయ్యాను కదా, సో ఇలాగన్నమాట. సో గైస్, చూసారు కదా, ఇది ఓవరాల్గా ఇవాటి వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీరు పాజిటివ్గా కామెంట్ చేస్తే నాకు కూడా మోటివేటింగ్గా ఫీల్ అయ్యి నేను ఇంకా బెటర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు వీడియోల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నా పర్సనల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో అక్కడ నుండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించుకోవచ్చు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మా ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు. నియర్లీ 200 వీడియోస్ అయితే చేశాను. సో ఒకసారి మా ఛానల్ని చెక్అవుట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. తొందరగా రీచ్ అయ్యేలా చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్.